ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో ఈరోజు మనం ఆర్టికల్ నెంబర్ 2 అంటే ఏంటో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ ఓట్స్కి లేదు ఎండు. ఈ ఆర్టికల్ నెంబర్ 2 ఏంటంటే, ఏదైనా భవిష్యత్తులో మన భారతదేశంలోకి కొత్త రాష్ట్రాలు కలుపుకోవాలన్నా, లేదంటే ఆల్రెడీ మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు విడిపోయి కొత్త రాష్ట్రాలుగా ఏర్పడాలన్నా సరే, దీన్ని అమల్లోకి చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే కేవలం మన భారతదేశంలో ఉన్న పార్లమెంటుకి, ఆ సభ్యులకు మాత్రమే పూర్తి హక్కు, అధికారాలు, అలాగే ఎలా చేయాలి, ఎలా కలుపుకోవాలి అనే పూర్తి ప్రాసెస్ మొత్తం ఈ ఆర్టికల్ నెంబర్ 2లో రాయబడింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సింపుల్గా చెప్పాలంటే 1975లో సిక్కిం మన భారతదేశంలో ఒక రాష్ట్రంగా చేరింది. ఇలాంటి సందర్భంలో ఈ ఆర్టికల్ నెంబర్ 2 అనేది చట్టబద్ధమైన ఆధారంగా ఉంటుందన్నమాట. అంటే మన భారతదేశంలో చేరాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆర్టికల్ నెంబర్ 2లో రాయబడింది అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్టికల్ నెంబర్ 2 అనేది కొత్త రాష్ట్రాన్ని మన భారత యూనియన్లో ఎలా చేర్చాలో చెబుతుంది. ఇది చిన్న ఆర్టికల్ అయినా మన భారతదేశం భవిష్యత్తులో ఎలా విస్తరించాలో, ఎలా ఎక్స్పాండ్ అవ్వాలో చెప్పే ఒక గొప్ప ఆర్టికల్. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఆర్టికల్ నెంబర్ 3 అంటే ఏంటి, అసలు ఈ ఆర్టికల్ ఎందుకు ఉపయోగపడుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. ఈ వీడియోని మీరు మాత్రమే కాకుండా మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవడం వల్ల, ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం వల్ల మన ఇండియాలో అసలు లంచం లేకుండానే చేయొచ్చు. ఎన్నో అన్యాయాలు, అధర్మాలని ఆపొచ్చు. మన ఇండియన్ సిస్టమ్నే మార్చొచ్చు. గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక్క మాట, ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.